Today I want to get into the word. వాక్యాన్ని మీకు అందిస్తాను. The first thing I want to bring out is this. మొట్టమొదటిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను. Altars are mysterious. బలిపీఠాలు అవి చాలా ఆశ్చర్యమైనటువంటివి. They have a lot of hidden meanings. అందులో చాలా అర్థాలు ఉన్నాయి. It's not so obvious as it seems. అవి చూడడానికి అవి సాధారణంగా కనిపించవు. You know, for some people it's very difficult to understand the mystery behind the altars. బలిపీఠముకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలంటే ఇది చాలా రహస్యమైనటువంటిది. Because to understand an altar, you need to have a spiritual revelation. మొట్టమొదటిగా నీవు బలిపీఠాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత నీకు ఉండాలి. Go with me to 1 Corinthians chapter 2 and verse 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మీరు చదవండి. It says, బైబిల్ అంటుంది, but the natural man does not receive the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా For ఉన్నాయి. they are foolishness to him, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. nor can he know them. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. Because ఎందుకంటే the reason they are spiritually discerned. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింప తగును. Now what is a natural man? ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎవరు? Who is this natural man? ఎవరు ఈ వ్యక్తి? Someone who is living on an entirely human level. ఒక వ్యక్తి మానవాతీతంగా జీవించేటువంటి వాడు మాత్రమే. They reject the revelation of God. దేవుని ప్రత్యక్షతలో అర్థం కాదు. You call them for prayer. ప్రార్థన కోసం పిలుస్తారు. You tell them to read the word. దేవుని వాక్యాన్ని చదవమంటాం. Say, oh, sab nahi chahiye mujhe. వారంటారు చదవలేనంటారు. And yet if there is a party, they will dance for 4 hours. ఒకవేళ పార్టీకి పిలిచినట్లయితే 4 గంటల పాటు డాన్సులు వేస్తూ ఉంటారండి. Suddenly something goes wrong in their life. వారి జీవితంలో ఏదైనా తప్పు జరిగితే They want you to attend their call first. మొట్టమొదటిగా వారు వచ్చి ముందు ఉంటారండి. You see, this is a natural man. వీడే ప్రకృతి సంబంధమైన వ్యక్తి. He treats God like an ATM. ఏటీఎం కార్డులా దేవుణ్ణి అతడు ఉపయోగించుకుంటాడు. They have no revelation. వారికి ప్రత్యక్షత ఉండదు. He can't understand the revelations of the Spirit of God. దేవుని ఆత్మ చేత ఎలాంటి విషయాలు కూడా వివేచించలేడు. Because to understand the revelation, ప్రత్యక్షతలో వివేచించాలంటే you need the illumination of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మనలో ప్రకాశించాలి. There is an illumination. మనలో వెలుగు ప్రకాశించాలి. Today I prayed for all of you. నేను మీకోసం ఇలా ప్రార్థిస్తాను. There would be a divine illumination of God's word and empowerment in your life in Jesus. జీవితంలో దైవికమైనటువంటి దేవుని వాక్యం యొక్క వెలుగు ప్రకాశించాలి. I'm not talking about only the word of God. దేవుని వాక్యం మాట్లాడడం మాత్రమే కాదు. You'll go outside బయటికి వెళ్ళండి, and you will see the same thing. అదే కార్యం జరుగుతుంది. And you will see it differently. The other guy will see it differently. వ్యత్యాసమైన వ్యక్తిగా ఇతరులు మీరు చూస్తారు. Some people see a problem. ప్రజలు సమస్యలు చూసినప్పుడు Some people see an opportunity. కొందరు అవకాశాలు చూస్తారు. You will say, "Arey, yahi to time hai invest karne ka." అరే ఎన్నిసార్లు నేను ఇన్వెస్ట్మెంట్ చేశానండి. Some people say, "Nahi, crash ho raha hai." But somebody will say, "Now is the time. Go for it. Hallelujah." అరే క్యాష్ రావడం వస్తుంది అంటే అరే ఇదే సమయం, మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం. So this is a church. ఇదేనండి సంఘం చేయవలసిన కార్యం. Illumination of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రకాశించబడాలి. You know, one day Jesus was talking to Peter. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక రోజు మాట్లాడుతున్నాడు. Peter was like us. పేతురు మనలాంటి వాడే. Outspoken. ఏ విధంగా మాట్లాడు చూడండి. When he should not speak, he will speak. ఎప్పుడైతే మాట్లాడకూడదు అప్పుడే మాట్లాడతాడండి. His wife must have told him, "Tu bahut zyada bolta hai." భార్య అంటుందండి అతను చాలా అబద్ధం మాట్లాడుతున్నాడు. But he loved his mother-in-law. Hallelujah. అత్తమ్మను చూసి చాలా ప్రేమిస్తాడు. హల్లెలూయా. But this man, అయితే ఈ వ్యక్తి he was just like us. మనలాంటి వాడేనండి. Ordinary person. సాధారణమైన వ్యక్తి. But he had a revelation from God. అయితే దేవుని యొద్ద నుంచి అతను ఒక ప్రత్యక్షత కలదు. Others saw Jesus as a teacher. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇతరు బోధకులుగా చూశారు. Others saw Jesus as a philosopher. ప్రభువైన యేసుక్రీస్తు తత్వశాస్త్రిగా చూశారు. Others saw Jesus as a prophet. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొంతమంది ప్రవక్తలుగా చూశారు. But Peter, అయితే పేతురు he looked at Jesus and యేసు said, వైపు చూశాడు. "You are the Messiah." నీవు రాబోయే మెస్సియా అన్నాడు. You just can't say this like that. మనం అలా కూడా చెప్పలేమండి. You know, some people, కొంతమంది చూడండి, Jesus na bahut acha lagta hai mujhe. యేసు అంటే చాలా మంచోడు అంట. Mujhe bhi acha lagta hai. అలా కాదండి. Jesus is different. యేసు వ్యత్యాసమైన వాడు. Go with me to Matthew. మత్తయి సువార్త చూడండి. Jesus understood this. ఈ విషయం దేవుడు అర్థం చేసుకున్నాడు. And he said, "Peter, పేతురుతో అన్నాడు, పేతురు you are not ordinary. నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. Blessed are you, నీవు దీవించబడ్డావు. Simon Bar-Jonah." సిమోను బరియోనా. You know what is Bar-Jonah? బరియోనా అంటే ఏంటో తెలుసా అండి? It is Simon, son of Jonah. యోనా కుమారుడైనటువంటి సీమోను.
For flesh and blood. How do you define a natural man? He's on the level of flesh and blood. రక్త మాంసములు ఎక్కువ ఎలాంటి ప్రకృతి అయిన సంబంధి రక్త మాంసములు Flesh గలవాడు. and blood has not revealed this to you. రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ But my Father who is in heaven, he has revealed it to you. అయితే పరలోకమందున నా తండ్రి నీకు ప్రత్యక్షపరిచాడు. Somebody lift your hand and say, Father, reveal things to me today. దేవునికి చేతులు చూపించి తండ్రి ప్రత్యక్షత నాకు బయలుపరచని చెప్పండి. In the name of Jesus. యేసు నామములో. When people look at you, they don't look at you as bright. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు మీరేదో ఒక ప్రకాశవంతంగా ఉండాలని చూడరండి. They say, "Hey, nai, lallu hai." But how many of you know that when God's light shines on you, things are going to change? Hallelujah. దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించినప్పుడు అన్ని కూడా మారుతూ ఉన్నాయి. దేవునికి Maybe you స్తోత్రం. made some wrong U-turns ఒకవేళ అన్ని కూడా తప్పు మార్గం వెళ్ళొచ్చును. and you're just turning only. మీరు అలాగనే తిరగొచ్చునేమో. God will set you free from that pattern. ఆ యొక్క ప్యాటర్న్ నుంచి దేవుడు మీకు విడుదలనిస్తున్నాడు. Somebody say, I receive this word right ఈ now. వాక్యాన్ని పొందుతున్నాను చెప్పండి. Altars are spiritual బలిపీఠాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటివి. and it has to be spiritually revealed to you to understand ఆ this. బలిపీఠాల గురించి అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు దేవుడు మీకు దయచేస్తాడు. It's a mystery. ఇదొక మర్మం అండి. Now what is the mystery? Write this down. మర్మం ఏంటో ఒకసారి రాసుకోండి. Those who are watching, please listen to this very carefully. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. A mystery in the Bible is something was kept secret. It can be revealed. రహస్యము అనగా బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుందనగా అది చాలా జాగ్రత్తగా ఉంచబడింది. It was secret. అది చాలా రహస్యమైనటువంటిది. It's not that God doesn't want you దేవుడు to మీకు know. తెలియచేయకూడదని కాదు గాని God wants to reveal it to దేవుడు you. మీకు ప్రత్యక్షపరచాలని కోరుతున్నాడు. Don't be ignorant of the powers of altar and the operation of altars in your life. మీ యొక్క జీవితంలో బలిపీఠము గాని బలిపీఠం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నదో ఆ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. There is a link that connects us to the spiritual realm. ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనం చూసినట్లయితే బలిపీఠానికి మనకు ఏదో ఒక అనుసంధానం ఉన్నది. That link is an altar. అదేనండి బలిపీఠము మనకు If అనుసంధానం. you want to connect to the spiritual, మనం ఆత్మ సంబంధమైన విషయంలో ఏకం కావాలి. you have to set up an altar. Now please I'll explain. నేను what I దీన్ని mean. వివరిస్తాను. మీరు ఆత్మ సంబంధమైన బలిపీఠంగా When కావాలి. you commune with the spiritual, మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏకమవుతూ ఉన్నట్లయితే please listen to this. దయచేసి An వినండి. altar is not something of wood, stone or metal that you have to make. It is a place and a time that you have to consecrate specially to the Lord. బలిపీఠం అంటే రాళ్లతో మట్టితో వెలుగుల వాటితో కట్టడం కాదు గాని నీ యొక్క జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవునికి ప్రతిష్ఠించాలి. Many miss this truth. చాలా మంది ఈ విషయాన్ని కోల్పోతూ ఉంటున్నారు. You have to consecrate a place. మీరు ప్రతిష్ఠించబడినటువంటి స్థలంగా మార్చబడాలి. You have to consecrate a time, మీ యొక్క సమయాన్ని మీరు ప్రతిష్ఠించాలి. and that becomes your altar. అదేనండి మీకు బలిపీఠంగా మార్చబడుతుంది. There are two kinds of altars. రెండు విధాలైన బలిపీఠాలు ఉన్నాయి. The first kind of altar is the divine altar. మొట్టమొదటి దైవిక సంబంధమైనటువంటి బలిపీఠం. The second altar is an evil altar. రెండవది దయ్యముల బలిపీఠం. We have the altars of God, that's the truth. దేవుని యొక్క బలిపీఠాలు ఉన్నాయి, ఇది సత్యమే. But the sad truth is that devil also has an altar. దయ్యాలకు కూడా బలిపీఠాలు ఉన్నాయి, ఇది చాలా దుఃఖకరం అండి. Satanic సాతాను servants of God, they sacrifice on those altars. చూడండి, సాతానుకు బలిని ఇలాంటి బలిపీఠం మీదనే బలి అర్పిస్తూ ఉంటారు. The devil uses these altars to come against and destroy God's people. దేవుని యొక్క ప్రజలను నాశనము చేయడం కోసమై సాతానుడు ఈ యొక్క బలిపీఠం మీద తన యొక్క బలులు అర్పిస్తాడు. Seriously telling you. జాగ్రత్తగా You చెప్తున్నాను. see, marriage is being destroyed. మీ యొక్క వివాహము విచ్ఛిన్నమైపోయిందా? Just not like that. అలాగుని కాదండి. People who have stayed with each other for 18 years, 20 years, they're saying, just don't want to see your face. I want to divorce you. There is more than that. There is something happening on the behind. Hey, are you listening right now? వివాహం అయ్యి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా భార్యాభర్తలు అరే నేను నీ ముఖం చూసుకుని ఒకరినొకరు పోట్లాడుకుంటారు. ఇది ఎందుకు జరుగుతుందగా అందులో ఏదో ఒక మర్మము దాగి ఉన్నది. People falling into sin. ప్రజలు పాపములో పడిపోతున్నారు. There is something at the back of it. ఎందుకో దీని వెనక ఏదో ఒక విషయం ఉన్నది. Constant poverty. చాలా భయంకరమైనటువంటి దరిద్రత. There's something behind it. దీని వెనక ఏదో ఒకటి ఉన్నది. Things not happening. అలాగుననే కార్యాలు జరగవండి. There's something behind it. ఏదో ఒకటి విషయం దీని వెనక ఉంటుంది. Your father had that sickness. Your dad had that sickness. Now you have that sickness. You see the same sickness in your children. Same things happening over and over and over and over. I'm not talking about the virus. I'm talking about, there's not only one మీ యొక్క sickness. తండ్రికి ఒక వ్యాధి ఉండొచ్చు, మీ తండ్రి తర్వాత మీ పిల్లలకు ఉంటుంది. ఎప్పుడు చూసినా వ్యాధులు 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 మాత్రమే. నేను ఈ వైరస్ గురించి మాట్లాడడం లేదు కానీ తరచూ వచ్చే వ్యాధుల గురించే మాట్లాడుతున్నాను. Go with me. Luke 10 లూకా సువార్త 10వ అధ్యాయం and verse 19. 19వ వచనం చూడండి. Jesus said something very powerful. ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తివంతంగా తెలియజేస్తున్నారు. Open up the history books and you'll never see anyone talking like this. చరిత్ర గ్రంథాలు మనం చూసినట్లయితే ఎవరు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా మాట్లాడడం మనం చూడలేదు. I've
read a lot of books. నేను చాలా పుస్తకాలు చదివాను. And not even in one book I saw such a man making these kind of claims. He says, behold, I give you the authority చూడండి, ఏ వ్యక్తి కూడా చరిత్ర పుస్తకాల్లో చెప్పలేదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు అధికారాన్ని ఇస్తాను. to trample on serpents and scorpions. మీరు పాములను తేళ్లను And నాశనం he says, చేస్తారు. over all, అన్నిటినీ, underline that word, all in అన్ని your అనే mind. పదం నీ మనసులో ఉంచుకో. Over all the power of the enemy. శత్రువు యొక్క సకల విధమైనటువంటి శత్రువుని నాశనం చేసేటువంటి అధికారాన్ని నీకు ఇస్తున్న ప్రభు సెలవిస్తున్నాడు. And nothing shall by any means hurt you. ఏ హాని శత్రువు ద్వారా నీకు సంభవించదు. I have the power in Jesus' name. యేసు నామములో నాకు శక్తి కలదు. And this power in your life will be activated by an altar. ఈ శక్తి మీ జీవితంలో క్రియ చేయాలంటే మీరు బలిపీఠం మీదకి రావాల్సిందే. See, there is current flowing విద్యుత్ everywhere. శక్తి అనేకమైన స్థలాల్లో కలదు. But what activates it అయితే దాన్ని మనం క్రియ చూపించాలి. is a switch. స్విచ్ వేయాలి. I want you to understand this. దీని అర్థం చేసుకోండి. Many people say, if God is the power, then why doesn't He do it? దేవుడు శక్తివంతుడు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేదంటారండి. Itna powerful, itna kyun nahi kar raha? People wrote to me in this అరే ఇంత pandemic. గొప్ప దేవుడు కదా, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేదు మీరు అంటున్నారా? You need an altar. మీకు ఒక బలిపీఠం కావాలి. Now there are many things. Pastor, I've been praying, nothing is happening. You need an altar. I'll explain. పాస్టర్ గారు, నేను అనేక విషయాలు ప్రార్థన చేశాను, ఏది జరగలేదు. అయితే మీకు బలిపీఠం కావాలి. There's a వివరిస్తాను. secret to altars which I want to bring out. చూడండి, బలిపీఠాల గురించిన మర్మం మీకు వివరిస్తూ ఉన్నాను. If you understand this ఈ secret, రహస్యాలు మీరు అర్థం చేసుకోవాలి. you will destroy every evil altar that was built against you and your family in మీ Jesus' name. కుటుంబానికి విరుద్ధంగా, మీకు విరుద్ధంగా నిర్మాణం చేయబడిన ప్రతి విధమైన దయ్యపు బలిపీఠములు యేసు నామములో నాశనం అయిపోవునుగా. Something happened 80 years back in your family that is still affecting you. 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది మీ కుటుంబంలో ఇంకా కూడా మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఇలాగున కొనసాగుతూ ఉంటుందేమో. Pastor, I don't know what happened last year in my family. గత సంవత్సరం ఏం జరిగిందో తెలియదు పాస్టర్ గారు నా కుటుంబంలో. But something happened that is impacting you and your children even today. ఏదో మీ యొక్క కుటుంబంలో జరిగింది, అది నేడు మిమ్మును మీ పిల్లలను కలతపరుస్తూ ఉన్నది. Lift your hands and say, every evil altar influencing my life and family be destroyed in the name of Jesus. ప్రతి ఒక్కొక్కరు Say, చేతులు చూపించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో దుర్రాత్మలు, దయ్యముల యొక్క బలిపీఠములు నా మీద, నా కుటుంబం మీద ఉన్నటువంటి నాశనమై పోవునుగా. in the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో. Some people have no answer, no clue, nothing. ప్రజలకు ఎలాంటి సమాధానం దొరకదు, రహస్యం ఏంటో కనుగొనలేరు. There was a lady in our ministry, మా సేవలో ఒక సహోదరి ఉన్నారు. 14 years, no child. 14 సంవత్సరాలు ఆమెకు బిడ్డలు లేరు. She got a child. బిడ్డ జన్మించింది. Now these things don't happen like that. అలాగుననే జరగడం కాదండి. It doesn't happen just like that. Isaiah అలాగుననే జరగదండి. 5 and verse 13, come on. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. Says, therefore, కనుకనే my people have gone into captivity because they have no knowledge. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి పోవచ్చు They have ఉన్నారు. no knowledge. జ్ఞానం లేదు, They have no revelation. ప్రత్యక్షత లేదు, They have no understanding. అర్థం లేదు. Reading, listening, reading. jumping. చదువుతున్నారు, వింటున్నారు, చదువుతున్నారు, ఏమి వారికి అర్థం కావడం లేదు. They are honorable men. గొప్ప వ్యక్తులే, That is the leaders are famished. They are starving. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. And their multitude is dried up with thirst. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులవుతున్నారు. When humanity wants to meet divinity, an altar is required. ఎప్పుడైతే నీవు దైవత్వాన్ని కోరుకోవాలంటే నీ యొక్క జీవితంలో బలిపీఠం కావాలి. Now please understand. దయచేసి అర్థం చేసుకోండి. Suppose if I want to connect with the world outside, everywhere in the world, I need an application which will help me to connect with the world outside. ఈ యొక్క ప్రకృతి సంబంధంగా నేను ఎవరితో అయినా అనుసంధానం కావాలంటే నాకు ఒక చిన్న కనెక్షన్ ఉండాలి. Then altar అయితే బలిపీఠం is the medium for you to connect with the supernatural. ప్రకృతికి అతీతంగా నీవు కూడా కనెక్ట్ కావాలంటే మీకు బలిపీఠం కావాలి. Even Jesus had to die on a cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించారు. Jesus was the sacrifice on the altar. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను బలిపీఠమే సమర్పించుకున్నారు. So what is an altar? An altar is a place where you have consecrated to God. An altar can be a time where you have specifically given to God. So first thing I spoke was an altar is mysterious. The second thing I told you, an altar is a connecting point. బలిపీఠం అనేటువంటిది ఒక ప్రతిష్ఠించబడింది, అలాగనే దేవునికి అనుసంధానమయ్యే స్థలం. Okay, let me go to the third one. మూడో విషయం చెప్తాను. An altar is a place. బలిపీఠం అనేది It's a place of transaction. ఇచ్చి పుచ్చుకునేటువంటి స్థలం అది. Please don't miss this. దీన్ని విడిచిపెట్టకండి. If you miss this, ఒకవేళ విడిచిపెడితే you just had a good laugh and you're going. మీ జీవితంలో ఒకసారి నవ్వుతారు, వెళ్ళిపోతారు. An altar is a place of transaction. బలిపీఠం అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి స్థలం. When we appear before the altar of God, దేవుని బలిపీఠం మీదకి వచ్చినప్పుడు it's a place where we transact with God. దేవునితో మనము ఇచ్చి పుచ్చుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. It is a place where we ask from God. It's a place where we receive from God.
దేవుని యొద్ద అడిగేటువంటి స్థలము, దేవుని యొద్ద పుచ్చుకునేటువంటి స్థలం ఇది. An altar is a two-way connection. బలిపీఠం అనేది రెండు వైపుల మార్గము కలిగినటువంటిది, అనుసంధానం కలిగినటువంటిది. There's a receiver, అక్కడ పొందుకోవచ్చు, there is a giver. ఆ తర్వాత ఇవ్వాలి. How do you give to God on the altar? బలిపీఠం మీద దేవునికి ఏ విధంగా సమర్పించాలి? Or what do you give? మీరు దేన్ని సమర్పించాలి? You can give your resources, మీకున్న ధన నిధులు, maybe your money, ఒకవేళ మీ ధనమై ఉండొచ్చు, your time, మీ సమయం, your talents, మీ యొక్క తలాంతులు, your gifting. మీకు వరాలు. You can give to God the fruit of your lips, మీ యొక్క జిహ్వా ఫలములు దేవునికి అర్పించాలి. which is worship and thanksgiving. మీరు కృతజ్ఞత అర్పణ దేవునికి చెల్లించాలి. Sometimes I want you to come this side and see. కొన్నిసార్లు వచ్చి నేను ఇక్కడ చూస్తూ ఉంటాను, Everybody's worshiping. అందరూ ఆరాధిస్తారు. One person will be like this, ఒక వ్యక్తి ఈ విధంగా తడుతూ ఉంటాడు చేతులు. trying to be cool, acting like a fool. Tell them to sing songs. చూడండి, పాటలు పాడమంటుంటాడండి. My God, yeah, everything they will do. అయ్యో దేవా, అన్నీ But చేస్తారు. for some reason, అయితే ఏదో ఒక కారణంగా lyrics are on the screen. ఆ యొక్క తెర వెనుక చూసినట్లయితే Fat lyrics are on the screen. భయంకరమైనటువంటి పాటలు ఉంటాయండి అక్కడ. Even blind man will say, "Kaisa bhi hu dikhta hai." Hallelujah. గుడ్డివాడు కూడా పాటలు పాడగలడండి. But they will not sing. వారు పాడరండి. Ask them why. ఎందుకని అడగండి. I say, నేను పాడాను కదా. if you tell them God is blessing you, yes. దేవుడు ఆశీర్వదిస్తారంటే అవునంటారండి. This is where people miss the understanding of the altar. ఇక్కడ బలిపీఠాన్ని గురించి ప్రజలు అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు. A transaction. అది ఒక ఇచ్చిపుచ్చుకునే స్థలం. Something goes, ఏదో పైకి వెళ్తుంది, something comes. కిందకు వస్తుంది, కొంత Something goes, పైకి వెళుతుంది, something comes. కిందకు వస్తుంది. It is a transaction. దీన్నే లావాదేవీలు అంటారండి. When we appear before God, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు we are busy asking, మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, and we only give little back. మనం కొద్దిగానే దేవుడికి ఇస్తాం. Go to Exodus 34 verse 20. నిర్గమకాండం 34:20 చూద్దాం. And none shall appear before me empty-handed. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. No man is so poor that he doesn't have anything to give to God. ఒకవేళ నిరుపేదగా ఉండి అతడు దేవునికి ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, Even the widow had something to give. విధవరాలు కూడా దేవునికి కానుకిచ్చిందండి. Go to Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. Matthew 5, 23, 24. 5:23-24 చూడండి. Therefore, if you bring your gift to the altar, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా, and then remember that your brother has something నీ against మీద you, నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే, leave your gift before the altar. అక్కడ బలిపీఠం ఎదుటే నీ అర్పణము విడిచిపెట్టి, God is saying, don't take the gift. దేవుడు అంటున్నాడు అక్కడ విడిచిపెట్టమంటున్నాడు. Keep your gift there. నీ అర్పణం అక్కడ పెట్టమంటున్నాడు. Because something can be wrong with you, but the gift is all right. Hallelujah. ఎందుకంటే నీలో ఏదో తప్పు ఉంది కానీ అర్పణంలో తప్పు లేదు. Hey, get this what I'm saying. అరే నేను చెప్పేది మీరు వినండి. It says, leave your gift at the altar. మీ యొక్క అర్పణాన్ని బలిపీఠం వద్ద విడిచిపెట్టండి. And then you go your way, be reconciled to your brother, and come and offer your gift. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అడు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించము. Now when we read the scripture, ఎప్పుడు చదువుతామండి ఈ యొక్క we వాక్యాన్ని? only see about reconciliation and we say, wow, reconciliation. But it does also speak about the gift and the altar. Are you with me? ఎప్పుడు right కూడా now? మనం పశ్చాత్తాపడడం అంటే అరే చాలా బాగుందని ఎప్పుడో తెలుసా అండి, మన అర్పణ దేవుని యొద్ద విడిచిపెట్టి తర్వాత మనం క్షమాపణ అడగాలి. That's why అందుకనే even the foulest person can bring a gift to God. పనికిరాని వ్యక్తి కూడా దేవునికి బహుమానం తీసుకొస్తాడు. Or wireless, whatever అది you call. ఏదైనా సరే. Nobody. And he says, hey, listen, వినండి, nothing wrong with your gift. మీ అర్పణంలో తప్పు లేదు కానీ He says, keep your gift మీ అర్పణం అక్కడ ఉంచండి, and go and reconcile. అతనితో సమాధాన పడండి, Connect with me. తిరిగి రండి, Then you offer ఆ that gift. తర్వాత అర్పణము చెల్లించండి, I will receive your gift. అప్పుడు మీ అర్పణను అంగీకరిస్తాను. There has to be a transaction. Many Christians, please listen to me. There is no transaction. They never give to God their time. They never give to God their money. They never give to God their ability. They're just sitting there waiting for God to somehow come, some prophetic word or something like that. క్రైస్తవుల యొక్క జీవిత విధానాన్ని చూడండి, వారు ఏ మాత్రం కూడా దేవునికి ఏది చెల్లించరు, సమయాన్ని ఎవరు, వారి తలాంతులు ఉపయోగించరు, ఏదో ఒక ప్రవచనానుసారమైన వాక్కు కోసం ఎదురు చూస్తుంటారు. So whenever you come before the altar, బలిపీఠం వద్దకు మీరు వచ్చినప్పుడు there has to be a transaction. అక్కడ లావాదేవీలు ఉండాలి. You can't come to God for 2 minutes and say hallelujah. 2 నిమిషాలు వచ్చి దేవుని దగ్గర హల్లెలూయా అని చెప్పడం కాదు. No, అలా కాదు. you just can't come before God and intercede and intercede and intercede and intercede, you know. You have to worship. మీరు ఆయనను ఆరాధించాలి. Oh, you missed it. You missed it. మీరు దాన్ని వదులుకోకూడదు, ఆరాధించాలి. Lord, I pray for my daughter. Lord, I pray for my cat. I pray for my dog. I pray for my dog's dog, you know. దేవా నా కుమారుడు కోసం ప్రార్థిస్తూ, కుమార్తె కోసం కాదు, కుక్క కోసం, కుక్క పిల్ల కోసం Only ఇలా withdrawals. ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థన చేస్తూనే అది కాదండి. Problem udhar hai. సమస్యలు ముదిరిపోతాయి. When you put yourself on the altar, the biggest transaction, and say, God, I offer myself to you. I worship you. Fire will fall from heaven. గొప్ప Hallelujah. లావాదేవీలు ఏమనగా మిమ్మును మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నట్లయితే పరలోకం నుండి అగ్ని దిగి వస్తున్నది, Fear will భయం leave you. వెళ్ళిపోతుంది.
Doubt will leave you. సందేహం వెళ్ళిపోతుంది. All that nonsense will leave your mind. మీ మనసులో ఉన్న చెడ్డవని వెళ్ళిపోతాయి. This one said that and that one said that. That's why I'm not singing. That's why I'm not dancing. You don't sing, you don't dance. I will sing and ఆ dance వ్యక్తి now. ఇలా అన్నాడు, ఈ వ్యక్తి అలా అన్నాడు, వారనను, నేను పాట పాడను, నేను నాట్యం ఆడను, ఏమి నువ్వు ఆడినా ఆడకపోయినా పాడినా పాడకపోయినా ఏమీ కాదు. You don't want to practice, no problem. I'll practice now. ప్రాక్టీస్ లేకపోయినా పర్లేదు, నేను తరబిది చేసుకోవడం నేను అంటాను. So whenever you come before that time, that place, God, I'll meet you at 5 o'clock. I will meet you at 5 o'clock. ఏ సమయమైనా సరే, దేవా నేను 5 గంటలకు నీతో కూడా కలుసుకోవాలన్నప్పుడు సరైన సమయం 5 గంటలకు దేవుడిని నువ్వు కలుసుకోవాలి. God, I will meet you at 12 o'clock every day in the night. 12 o'clock it is. దేవా 12 గంటల రాత్రిలో నేను నిన్ను కలుసుకుంటాను అన్నప్పుడు ఖచ్చితంగా 12 గంటలకు కలుసుకోవాలి. ప్రార్థనకైతే కుదరదండి. Foolish. బుద్ధిహీనత. Transaction. లావాదేవీలు చాలా ప్రాముఖ్యం. Say it everyone. అందరూ చెప్పండి. An altar is a place of transaction. నా యొక్క బలిపీఠము లావాదేవీలతో కూడినది. Never come before the king empty ఎప్పుడు handed. కూడా రాజు వద్దకు వచ్చేటప్పుడు వట్టి హస్తాలతో రాకూడదు. Have you been only asking? ఎప్పుడు చూడు అడగడం మాత్రమేనా? Pressing the button, download. బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్ క్రిందికి రావాలి. You're not uploading anything. ఇదేన్ని నువ్వు అప్లోడ్ చేయడం లేదు. This is the reason why your altar is failing. ఇదే కారణము నీ యొక్క బలిపీఠంలో నీ ఓటమి పాలవుతున్నావు. Today, ఈ రోజు I spoke about the altar. It's mysterious. బలిపీఠం గురించి మాట్లాడాను. ఇది చాలా రహస్యమైనది. A natural man cannot understand this. ప్రకృతి సంబంధమైన వాడు దీన్ని అర్థం చేసుకోలేడు. The third thing I told you, it's a connecting point. మూడవది ఏకమయ్యేటువంటి You స్థలం. want to walk in prophetic, ప్రవచనానుసారంగా నడవాలంటే it has to be an altar. నీవు బలిపీఠం దగ్గర You రావాలి. want to walk in healing, స్వస్థత కావాలంటే, you want to see your bank balance, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉండాలంటే it has to be a link. నీవు దేవునితో ఏకం కావాలి. You know what the devil told Jesus? అపవాది ప్రభువుని యేసుతో ఏమన్నాడు తెలుసా? He says, you want your bank balance to grow? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ కావాలన్నాడా? Just worship me. నన్ను ఆరాధించమన్నాడు. He said, just everything. You want property? Hey, we tell, hey, you want this, you want that. Just bow me. And Jesus said, get lost, man. The word says, you shall worship the Lord your God. That's the place I want you to understand. Please listen. సాతానుడు ఏం చెప్పినా సరే మనం చెప్పవలసింది యేసయ్య ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి మాత్రమే మనం The ఆరాధించాలన్నాడు. devil was saying, you need to change your altar. Stop worshiping the Father's altar. Come at my altar. I'll give you everything. But Jesus said something that we need to hear. I hope God has spoken to you on this. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. In the name of Jesus. యేసు నామమున Somebody give the Lord a big shout of praise and say hallelujah. Come on. అందరూ దేవుని స్తుతించి దేవుని ఘనపరచండి.